హాయ్ అండి. నేను మీ సింధుమోహన. వెల్కమ్ టు మై ఛానల్ చిన్న బంగారం 2023. ఇవాళైతే మార్గశిర మాసం 3వ లక్షవారం కదండీ. నేనేం నైవేద్యంగా పెడుతున్నానో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను తిమ్మనం చేసేస్తున్నాననమాట. మేము మార్గశిర మాసం లక్షవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెము నైవేద్యంగా పెడతాం మహాలక్ష్మీదేవికి. ఈరోజైతే అట్లు, తిమ్మనం, పులిహోర అనమాట చేస్తున్నాను. ఫస్ట్ అయితే తిమ్మనం చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ పులిహోరకు పోపు వేసేసి చింతపండు పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర మా ఇంట్లో ఎవరు ఇష్టంగా తినరు, అందుకని అందులో పులిహోరలో కొద్దిగా షుగర్ వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది కదండి. మనం గరిటతో ఎంత కలిపినా చేతితో కలిపితే ఉండే టేస్టే వేరనమాట. అందుకని గరిటె పక్కన పడేసి చేత్తో అయితే కలిపేస్తున్నాను. తర్వాత అయితే ప్రసాదంకి నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పేసి కొద్దిగా వేరేగా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంటే నైవేద్యం పెట్టింది మేము మాత్రమే తింటామని ఒక వ్లాగ్లో అయితే చెప్పాను కదండి, మార్గశిర మాసం పెట్టింది. అందుకని నాకు మా వారికి అని సపరేట్గా తీసేస్తున్నాను. మా బాబు ఇంట్లో లేడనమాట. తను ఉంటే మా ముగ్గురం తినేస్తాం, ఆడపిల్లలకి మాత్రమే పెట్టమన్నమాట ప్రసాదం. ఇక్కడ తిమ్మనం కూడా తీసేస్తున్నాను అనమాట. తర్వాత అట్లు కూడా రెండే పోస్తున్నాను. అట్లు పోసేసి తర్వాత దీపం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫైనల్గా దీపం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసాను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ, బై, సబ్స్క్రైబ్.